హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈవో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 117 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ స్టూడెంట్స్. ఇందులో మొదటి క్వశ్చన్, రాయల్ డిజీజ్ అని ఏ వ్యాధికి గల పేరు అని అడగడం జరిగింది. ఈ రాయల్ డిజీజ్ అనే పేరు హిమోఫోలియా అనే వ్యాధికి గల పేరు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ హిమోఫోలియా అంటే రక్తం గడ్డ కట్టకపోవడాన్నే హిమోఫోలియా అంటారు. మరి దీనికి రాయల్ డిజీజ్ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, ఈ హిమోఫోలియా అనే వ్యాధిని మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ రాణిలో కనుగొనడం వల్ల ఈ హిమోఫోలియాను రాయల్ డిజీజ్ అనే పేరుతో పిలవడం జరిగింది. మరి ఇంతకీ వరల్డ్ హిమోఫోలియా డే ఎప్పుడు అని అంటే ఏప్రిల్ 17. ఇక్కడ ఈ అంశాలన్నీ క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో నీటి శాతాన్ని సమతా స్థితిలో ఉంచే మెదడులోని భాగం ఏంటి అని అడగడం జరిగింది. మరి ఏంటి ఆ భాగము అని అంటే హైపోథాలమస్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి శరీరంలో నీటి శాతాన్ని సమతా స్థితిలో ఉంచే మెదడులోని గ్రంథి ఏది అని అంటే పిట్యూటరీ గ్రంథి. ఇక్కడ ఈ రెండు అంశాలని కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలు పనిచేయని స్థితిలో రక్తాన్ని వడపోసే కృత్రిమ పద్ధతిని ఏమంటారు అని అడగడం జరిగింది. ఏమంటారంటే డయాలసిస్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ ఇంతకీ హిమోడయాలసిస్ అంటే రక్తాన్ని వడపోసే ప్రక్రియనే హిమోడయాలసిస్ అంటారు. నెక్స్ట్ పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటిది అని అంటే శరీర ద్రవాల్ని వడపోసే ప్రక్రియను పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే షుగర్ ట్యాబ్లెట్లలో ఉండే రసాయనం ఏంటిది అని అడగడం జరిగింది. మరి వీళ్ళ షుగర్ ట్యాబ్లెట్లలో ఉండే రసాయనం ఏంటిదంటే అస్పిరేటెడ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొన్ని అంశాల గురించి తెలుసుకున్నట్లయితే లిథిట్రోప్సీ అని దేన్ని అంటారు అని అంటే షాక్ తరంగాలను ఉపయోగించి మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడాన్ని లిథోట్రిప్సీ అంటారు. ఇంకా యాక్సురేషన్ అంటే ఏంటిదంటే మూత్ర విసర్జనను యాక్సురేషన్ అంటారు. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలు పాడైన వారిలో వచ్చే వ్యాధి ఏంటి అని అడగడం జరిగింది. మరి ఆ వ్యాధి ఏంటిదంటే యురేమియా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా యూరాలజిస్ట్ అంటే ఏంటిది మనందరికీ తెలిసిందే. మూత్రపిండాల వ్యాధి నిపుణుడినే యూరాలజిస్ట్ అంటారు. అంటే ఆ మూత్రపిండాల వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ పేరు యూరాలజిస్ట్ అంటారు. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.